మీరు కూడా పని ఒత్తిడిలో ఉండటం సహజమైన అంశం. కాబట్టి వాట్సాప్లో నేను నా రిప్రజెంటేషన్ పంపిస్తాను. దానితో పాటుగా రిజిస్టర్ పోస్ట్ కూడా చేసి మీకు నేను దీన్ని అందజేస్తాను, దీన్ని పరిశీలించవలసిందిగా కోరుకుంటున్నాను అని చెప్తే వారు యాక్సెప్ట్ చేశారు. నేను ఆల్రెడీ ఇందాక నా వాట్సాప్లో వారికి నా రిప్రజెంటేషన్ మొత్తాన్ని పంపించడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్కి సంబంధించినటువంటి కాపీలు మీ అందరికీ కూడా నేను సర్క్యులేట్ చేస్తాను. దానిలో వివరాలన్నీ కూడా ఉంటాయి. చాలా లోపభూయిష్టంగా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఆ అభిప్రాయం మేరకు దీన్ని నేను వారికి రిటర్న్గా ఇస్తున్నాను. దానికి ఖచ్చితంగా వారు కన్సల్ట్ చేయాలి. దీనిలో ఏవైనా ఉంటే ఒకవేళ ఎవిడెన్స్కి ఉపయోగపడేవి, ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడేవి ఉంటే వారు వీటిని తీసుకోవాలి. వారికి ఇన్వెస్టిగేషన్ ఉపయోగపడేవి కాకపోతే పక్కన పెట్టవచ్చు, నాకేమీ అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఐఎమ్ గివింగ్ ఏ వాల్యుబుల్ క్వశ్చన్స్, వాల్యుబుల్ డౌట్స్ నేను ఇస్తున్నాను. నెంబర్ 1, సీసీ కెమెరా ఫుటేజీకి సంబంధించి నా ప్రశ్నలు. నెంబర్ 2, టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చింది, వాళ్ళను మాత్రం ఏ విధంగానూ ముద్దాయిలుగా చేర్చే క్రమం లేదు. కేవలం నాగరాజు అనేటువంటి ఒకే ఒక్క సిఐని బలి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళా చెప్తున్నా, నాగరాజు అనే ఒకే ఒక్క సిఐని లేదా 2-3 కానిస్టేబుల్స్ని బలి చేయాలి అనేటువంటిది ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ నుంచి ఆ స్టేషన్లో ఉన్న ప్రతి వాళ్ళు, టాస్క్ ఫోర్స్కు సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ యాక్ట్, వెరీ సీరియస్ యాక్ట్. ఇండియాలోనే ఎక్కడ జరగనటువంటి యాక్ట్. లాకప్ డెత్లు జరిగి ఉండొచ్చు తప్ప, లాకప్ డెత్లో జరిగితే శవాన్ని మాయం చేసిన తీరు తెలియకోకుండా ఇంతవరకు బయటకు రాలేదు. దిస్ ఇస్ ఎ మేజర్ క్రిమినల్ యాక్ట్ బై ది పోలీస్. దీనిలో చాలా పెద్ద విషయాలు దాగి ఉన్నాయి. ఇంతవరకు ఇంకొక అంశం కూడా చెప్తా. మోటివ్ చెప్పలేదు. నాగరాజు కొట్టి చంపాడు అంటారు. వాట్ ఈస్ ద మోటివ్? నాగరాజుకి ఏం మోటివ్ ఉంటుందో నాకు తెలియగలుగుతాను. ఈజ్ అన్ ఆఫీసర్, ఏముంటుంది మోటివ్? ఏదో ఒక అదృశ్య శక్తి దీని వెనుకుంది, ఏదో అదృశ్య శక్తి దీని వెనక ఉండి నడిపింది అనేటువంటి ప్రశ్నలు, అనుమానాలు రేకెత్తుతున్న దశలో కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసి అనుమానాలను తీర్చవలసినటువంటి బాధ్యత ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి అధికారులకు ఉన్నదని నేను గుర్తు చేయదలుచుకున్నాను. దీనితో పాటు వారి తల్లి విజయలక్ష్మి గారు హెబియస్ కార్పస్ పిటిషన్ రేపు రాబోతుంది. వారు అడిషనల్ పిటిషన్ వేశారు. అయ్యా, మా అబ్బాయి మొన్నేమో టీములు పెట్టి ఎత్తుకుతున్నామని చెప్పారు, ఇవాళేమో చచ్చిపోయాడని చెప్తున్నారు. కాబట్టి ఇది లోకల్ పోలీస్ చేస్తే కుదరదు, దీనికి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి లేదా ఇండిపెండెంట్ ఏజెన్సీతో ఎంక్వైరీ చేయించమని తల్లి ఆవేదన చెందుతూ వేసింది. నేను చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఒకటి చెప్పదలుచుకున్నాను చాలా సూటిగా. మనిషి చచ్చిపోయాడు సార్. డెడ్ బాడీకి ఉన్న విలువ తెలుసా మీకు? డెడ్ బాడీకి ఉన్న విలువ తెలుసా మీకు అని అడుగుతా ఉన్నా. మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, యుద్ధంలో ఎవడైనా చనిపోతే డెడ్ బాడీని తీసుకొస్తారు. అమెరికాలో ఎవరైనా చనిపోతే మన బంధువులు డెడ్ బాడీని తీసుకొస్తారు సార్. వారం రోజులైనా 10 రోజులైనా తీసుకొస్తారు. విమానం యాక్సిడెంట్లో చనిపోతే ఆ సీట్లో ఉన్నటువంటి ముద్దనైనా తీసుకొచ్చి ఖననం చేసుకుంటారు. ఆ సీట్లో ఉన్న ఎముకల్ని తీసుకొచ్చి ఖననం చేసుకుంటారు. సాయి కృష్ణ యొక్క బాడీని అప్పచెప్పకోకుండా తల్లి ఆవేదన తీర్చలేదే, ఈ ధర్మమేనా పవన్ కళ్యాణ్ గారు? అదేమంటే క్రిమినలా? అంటే బూడి చేసేసి బూడిని కూడా తల్లికి ఇవ్వకోకుండా, డెడ్ బాడీ ఇవ్వకోకుండా అతన్ని క్రిమినల్ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారంటే అసలు మానవులేనా మీరని అడుగుతా ఉన్నా. మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. అదేమంటే 14 ఏళ్ల యువతిని రేప్ చేశాడు అంటున్నారు. ఎవరు? చనిపోయి బూడిదయ్యాడా, శవమయ్యాడా, కుళ్ళిపోయాడా, పాతి పెట్టారా,
తెలియనటువంటి ఒక 25 ఏళ్ల యువకుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అప్పుడు 14 ఏళ్ల యువతి వాళ్ళ 24 ఏళ్ళు అయ్యి చెప్పింది, ఒట్టిదేనండి, మా బావండి, నన్ను రేపు చేయలేదండి అని చెబితే నీకేం సిగ్గుంటుందా? మళ్ళీ పదే పదే అంటున్నాడు, పైగా మాల వేసుకుని అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమైనా ధర్మమేనా ఇది? డెడ్ బాడీ తల్లి చూడకోకుండా మీరు ఆవేదన చెందుతున్నారే, ఆ ముళ్లపూడి విజయలక్ష్మి గారి ఉసురు కొడితే మీకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇప్పటికైనా గుప్పిడి బూడి తిప్పించండి, ఆ తల్లి ఆవేదన తీర్చండి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా కూడా మీరు అదే డబాయింపు సెక్షన్, అమరావతిలో రాళ్ళేంచి డబాయిస్తారు, లేదు లాకప్ డెత్ అయిపోయిన తర్వాత దాన్ని డబాయిస్తారు, మా మీద కేసులు పెడతారు. ఇంకా ఈ లాకప్ డెత్తులు ఎవరన్నా పొలిటీషియన్స్ కూడా ఇరికించి పెడతారేమో నాకు తెలియదు, వైసీపీ వాళ్ళు. ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఏది ఏమైనా ఇంకొక మాట చివరిలో చెప్పదలుచుకున్నాను. ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి నేను దిస్ రిప్రజెంటేషన్ హాస్ గివెన్ జస్ట్ నౌ. నేను మళ్ళా రిజిస్టర్ పోస్టులో కూడా పంపిస్తాను. దీని మీద వాళ్ళు ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. మీ అందరికీ కూడా దీన్ని సర్క్యులేట్ చేస్తాను. మా మీద 2 ఎఫ్ఐఆర్లు దిగినాయి, తెలుసా అని ఉంటారు, మమ్మల్ని కొట్టడం, మా మీద ఎఫ్ఐఆర్లు తెంచడం, పోలీసులు మీ చేతిలో ఉన్నారని. ఈ ఎఫ్ఐఆర్లకు మేమేం భయపడం, మేము సిద్ధంగా ఉన్నాం. చాప చంక సర్దుకుని ఇక్కడికి పారిపోం. అరెస్ట్ చేసి చేసుకోండి, చట్ట ప్రకారం పోరాడతామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అరే టీవీలో క్లియర్ కనపడుతుందబ్బా, ఆ రాయటం క్లియర్ కనపడుతుంది, చూడండి. మీరు కళ్ళుంటే చూడండి చంద్రబాబు నాయుడు గారు.